అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో మిగులు విద్యుత్ రాష్ట్రం చేస్తామని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్. 9.5 ఏళ్లలో సింగరేణి కార్మికులను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్. రామగుండం బి పవర్ హౌస్ దగ్గర మంత్రులకు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. రామగుండంలోని జెన్కో పవర్ ప్లాంట్ పరిసరాల్ని పరిశీలించారు. తర్వాత జెన్కో ఆఫీసర్లతో భట్టి, మంత్రులు సమావేశమయ్యారు. రామగుండంలో 800 మెగావాట్ల మరో విద్యుత్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి జెన్కో కలిగి ఈ ప్లాంట్ నిర్మిస్తుందని చెప్పారు. అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టుకి టెండర్లు పిలుస్తామని, భూసేకరణ ప్రతిపాదనలు త్వరగా పంపించాలని అధికారులకు ఆదేశించామన్నారు. కొత్త ప్లాంటుతో రామగుండం ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఈనాడు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రామగుండ ప్రజానికం భావోద్రేకాలతో కూడినటువంటి బంధం ఇది. ఆనాడు పాదయాత్రలో కానీ లేకపోతే మిమ్మల్ని కలిసినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇది కావాలని అడుగుతా ఉన్నారు. ఏం చేద్దామనంటే అన్నా, మన అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పించడమే మన పని. ఈ రాష్ట్రం ఏ భావోద్రేకాలతో అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ భావోద్రేకాలతో ముడిపడి ఉన్నటువంటి రామగుండం పవర్ ప్రాజెక్టు సంబంధించి 1x800 పవర్ సూపర్ క్రిటికల్ పవర్కి తప్పనిసరిగా చేద్దాం, నా మాటగా మీరు చెప్పండి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పి పంపించా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ చేశామని చెప్పారు. 8,000 కోట్లతో రామగుండం జెన్కోలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కొత్త ప్లాంట్తో దాదాపు 2,000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ పవర్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో అతివేగంగా పూర్తి చేద్దామని చెప్పి ఈరోజు మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి ఈ శుభవార్త మీ అందరి ముందు ఈరోజు తెలుపుతూ, పెన్షన్ స్కీమ్ కూడా నడుస్తుందో దాన్ని రివైజ్ చేసి మరి కాంట్రాక్ట్ కార్మికులకు, పర్మనెంట్ కార్మికులకు అది రివైజ్ చేసి పెంచాలని చెప్పి ఈ రిక్వెస్ట్ ఉన్నాయి. దీని మీద కూడా ఖచ్చితంగా కృషి చేసి అయ్యేలాగా చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాము. పెద్దపల్లి జిల్లాలో గోదావరి ఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భట్టి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ నాయకులు రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదలకు త్వరలో ఇండ్లిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ సింగరేణిని విచ్ఛిన్నం చేసిందని, రామగుండాన్ని బొందలగడ్డగా మార్చిందని ఆరోపించారు మంత్రులు. మేము ఒక పక్కన రుణమాఫీ చేస్తూ ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది. ఇక రుణమాఫీ జరుగుతలేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా బురద జల్లే కార్యక్రమం. సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి ఆలోచన చేయరు, ఈరోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయరు. రుణమాఫీ ఇప్పటి వరకు అందకుంటే ఇంకా కొద్ది రోజుల్లో అందబోతుంది కదా. ఇల్లు లేని నిరుపేదకు ఇచ్చే కార్యక్రమాన్ని నాంది పలికిండ్రు. 2 బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే చేయబోతామని కూడా మా సోదరులందరూ ఇచ్చారు. రామగుండం ప్రాంతం బొందలగడ్డగా మారి తప్ప తెలంగాణ ప్రాంతంలో నాయకత్వం ఇచ్చినటువంటి వాళ్ళు ఏ మాత్రం ఇక్కడ చేయలేకపోయినారు. ఇలా ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రేపు పొద్దున స్టేడియం కూడా అడిగినారు. అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే జీలున్నటువంటి శాసనసభ్యుడిగా తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, రామగుండంలో 1x800 8,000 కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు ఈరోజు కానుకగా ఇచ్చిన చరిత్రాత్మకమైన రోజుగా మనమందరం పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్రంతో కొట్లాడి చెన్నూరు అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా చెన్నూరులో 30 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని చెప్పారు. మిషన్ భగీరథి ఒక ఫీల్డ్ స్కీమ్ అని చెప్పి అందు గురించి వంశీ గారు ఢిల్లీలో మాట్లాడి మా ప్రాంతానికి అమృత్ స్కీమ్ కావాలని చెప్పి అక్కడ కోరడం జరిగింది. మన చెన్నూరు టౌన్కి
30 కోట్ల రూపాయలతోని అమృత్ స్కీమ్ శాంక్షన్ అయింది. ప్రజలకు ఎక్కడైతే మంచినీటి అవసరం ఉందో ఈ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే భూమి పూజ చేసి 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ₹1 కోటి నిర్మించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి 23 కోట్లతో సింగరేణి కార్మిక వార్డుల్లో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా చెన్నూరులో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వాతావరణం సరిగా లేకపోవడంతో వాయిదా పడ్డాయి.